ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మన యొక్క జీవితంలో అనుగ్రహిస్తున్నారు. మనం మొరపెట్టగా ఆయన నేనున్నానని చెప్పి ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో ఎవరు సహాయం చేయరు, కానీ ఆయన ఒక్కడే ఆ కష్టాల్లో మొరపెట్టినప్పుడు నేనున్నానని చెప్పి ఆ కష్ట దినాలు పోగొట్టి నెమ్మది కలుగు చేసే దేవుడు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఎవరు కూడా మనల్ని ప్రేమించేవారు ఉండరు, కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఏ కష్ట దినాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇటువంటి పరిస్థితుల్లో మనుషులకు మొరపెట్టేవారుగా కాకుండా దేవునికి మొరపెడితే ఆయన నేను ఉన్నానని చెప్పి మీ కష్టాల్లో ఆయన ఉంటూ ఆ కష్టాల నుంచి విడిపించి మీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేసే దేవుడుగా ఆయన ఉన్నారు. కనుక ఆయనను ఆశ్రయించి ఆయనకు మొరపెట్టి ఆయన ద్వారా జవాబు పొందుకొని మీ జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయములను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా కష్టాల్లో నీకు మొరపెడితే నేనున్నానని చెప్పి అంటానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు ఉన్నవాడవు, అనువాడవు, మా జీవితాల్లో మాకు తోడుగా ఉండే దేవుడవు. మా కష్టాల్లో, మా శ్రమల్లో ఎవరు కూడా మాకు తోడుగా ఉండరు, కానీ నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు దేవా. ఈరోజు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.